హాయ్ అండి. ఈరోజు మనం నోటికి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం రండి. చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసిన ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్, నానబెట్టిన ఎండుమిరపకాయలు, చింతపండు నానబెట్టింది అండ్ సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కడాయిలో వేసుకొని తగినంత పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. బాగా ఆనియన్స్ ఎట్లానో సాల్ట్ వేస్తే తొందరగానే మగ్గిపోతాయి. 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత మూత తీసుకొని నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా, అవి కూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది కూడా ఈ ఆనియన్స్లో వేసుకొని ఒక్క నిమిషం పాటు జస్ట్ అట్లా కలుపుకొని పెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్గా మనకి ఉన్న ఇంగ్రీడియంట్ ఇంకోటి ఏంటి, వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత యాక్చువల్గా ఇది పోపు వేసినా ప్రాబ్లం లేదు, వేయకపోయినా ప్రాబ్లం లేదు. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ తోటి పోపు వేసానండి. ఫైనల్గా మన చట్నీ యమ్మీ టేస్టీ పుల్లగా కారంగా ఉండే చట్నీ చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్ టామరిన్ చట్నీ అనేది టిఫిన్స్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ దోశలు వేసాను. ఆ మినప దోశలు నేను తినను కాబట్టి మా పాపకి ఇచ్చాను టేస్ట్ చూడమని. తను చాలా బాగుందని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తోటి తన ఒపీనియన్ చెప్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్